Last class we discussed about the multiplication of decimal numbers. Okay, decimal numbers multiplication అనేది ఎలా చేస్తాం ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి. ఇక్కడ డెసిమల్ మల్టిప్లికేషన్ చేసేప్పుడు మనం పాయింట్ అనేది ఫస్ట్ కన్సిడర్ చేయకూడదు. అంటే పాయింట్ అనేది లేకుండా మల్టిప్లై చేయాలి. పాయింట్ అనేది లేకుండా మల్టిప్లై చేయడం అనుకోవచ్చు. ఈ మనం చూడండి, ఈ ఎక్సైజ్ చెప్తే మీకు ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఎందులో కూడా మనకి మొత్తం సమ్స్ లేవు, కొన్ని సమ్స్ ఉన్నాయి. ఆ ఉన్న సమ్స్ వరకు చెప్తాం. ఓకేనా, ఇక మనకి మల్టిప్లికేషన్ 5 మోడల్స్ రాశాను. ఇది మనకి ఎక్సైజ్ పేజ్ నెంబర్ 50లో ఫస్ట్ లో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7లో నేను 5 రాసేసాను. ఓకేనా, ఏ వేరే స్కిప్ చేసినా వాటి మల్టిప్లికేషన్ మీరు చేసుకోవాలి. అది ఇక్కడ చూడండి, ఫస్ట్ మల్టిప్లికేషన్ ఏంటి? 0.3 into 6. 0.3 into 6. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ లేదనుకోండి, 3 into 6 ఏమవుతుంది? పాయింట్ లేదనుకోని తీసుకోవాలి. 3 into 6 3 6 18. ఓకేనా, ఇక్కడ 18 రాయండి. 18 రాసిన తర్వాత 18 రాయండి. 18 రాసిన తర్వాత ఇక్కడ మనకి 6లో పాయింట్ అనేది ఉందా? లేదు. 3లో ఉంది పాయింట్ 0.3. పాయింట్ రెండు డిజిట్స్ ఉన్నాయి. మనకి 1 డిజిట్ ఉంది. పాయింట్ 2 డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. అంటే ఇక మనకి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి 1 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టేసాం. అంటే 1.8 ఇస్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ మనకి 0.05 అన్నారు. 0.05 అంటే 5 గా తీసుకోవచ్చు కదా. 0.05 అంటే 5 ఇంటూ 7 చేయాలి. 7 5 చేసి ఎంత? 35. 7 5 చేస్తే 35. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ 35. ఇంకా మన మౌలే పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూసుకోవాలి. పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 1 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ డిజిట్స్ ఉన్నాయా? లేవు. ఒకసారి ఇక్కడ ఉంటాయి, అప్పుడు కూడా సేమ్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ మనకి బిఫోర్ పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ స్టార్ట్ అవ్వాలి. 1 2 డిజిట్స్ కదా, 1 2 అంటే 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ పాయింట్ బిఫోర్ ఏం లేదు కనుక 0.35. ఓకే, అర్థమైనా? అలాగే నెక్స్ట్ ఇచ్చారు 7 into 2.7. అంటే ఇక్కడ మనకి 2.7ని 7తో మల్టిప్లై చేయండి. ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ కనుక మనకి టేబుల్ తెలుసు, అందులో నేను ఇలా టైప్ చేసాను. టేబుల్ ఇలా చేసుకోవాలి. 7 7 ఆన్సర్ అంటే పాయింట్ లేదని కూడా మల్టిప్లై చేయాలి. ఓకే, 7 7 49. 4 carry 9. 7 2 14. 14 plus 4 80. 189. 189. అయితే మనకి పాయింట్ అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఫస్ట్ నెంబర్లో పాయింట్ అంటే డిజిట్స్ ఉన్నాయా? లేవు. సెకండ్ డిజిట్లో పాయింట్ అంటే డిజిట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. అంటే రైట్ సైడ్ నుండి 1 డిజిట్ బిఫోర్ పాయింట్ డిజిట్. రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేయాలి. రైట్ సైడ్ నుండి 1 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టాలి. ఓకేనా, 18.9. అలాగే 8 చేయాలి. ఓకేనా, 2 into 0.86 అన్నారు. అంటే 0.86 అంటే 86 అయినా 86ని 2తో మల్టిప్లై చేయండి. 86ని 2తో మల్టిప్లై చేయండి. 2 6 12. 2 6 12. 2 8 16. 16 plus 1 70. 172 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 172 రాయండి. పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ మనకి పాయింట్ ఇక్కడ కూడా లేదు. ఫస్ట్ నెంబర్ లేదు, సెకండ్ నెంబర్లో పాయింట్ ఉంది. పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2. 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టేసాం. రైట్ సైడ్ నుండి 1 2 అయితే 1.7. అంటే మనకి పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టాలి. ఎప్పటి నుండి? ఎటువైపు నుండి? రైట్ సైడ్ నుండి. అలాగే ఇచ్చారు 19.47. 19.7 into 4. 19.7 into 4 దీన్ని మల్టిప్లై చేద్దాం. చూడండి, 19.47ని 197 తీసుకోండి. పాయింట్ లేకుండా తీసుకోవాలి. ఇంటూ 4. ఇప్పుడు చూడండి, 4 7 28. 4 9 36. 36 plus 2 38. 3 8. 4 1 4. 4 plus 3 7. 788. 788. అయితే పాయింట్ అంటే 8 డిజిట్స్ ఉన్నాయి. ఇక మనకి ఫస్ట్ నెంబర్లో పాయింట్ 1 డిజిట్, సెకండ్ నెంబర్లో పాయింట్ లేదు. అంటే 1 డిజిట్ ఉండాలి. పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉండాలి? 1 డిజిటే ఉండాలి. అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి 1 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టాలి. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి మనకి 1 డిజిట్ బిఫోర్ అనేది పాయింట్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ నెంబర్ చేద్దాం. సెకండ్ నెంబర్ చిన్న సమ్, చాలా ఇంపార్టెంట్ సమ్. సెకండ్ నెంబర్ చేద్దాం. చూడండి, ఇక్కడ సెకండ్ నెంబర్ ఏంటి మనకి? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్
find the area of rectangle whose length is 6.2 centimeters and the breadth is 4 centimeters. ఇది మనకి లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం. 6th క్లాస్ లో వచ్చింది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. రెక్టాంగిల్ అనగా మనకి లెంత్ బ్రెడ్త్ ఉంటుంది కదా. మనం ఏమైనా రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి. రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇదేమో లెంత్ అవుతుంది. దీని షార్ట్ ఫామ్ లో ఎల్ అని డినోట్ చేస్తాము. దీని బ్రెడ్త్ అంటారు. బ్రెడ్త్ ని బి తో డినోట్ చేస్తాం. మనకి ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ L ఇంటూ బి అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. చాలా ఈజీ క్వశ్చన్. మన సమ్ చూస్తే పెద్దగా ఉంటుంది కానీ చాలా ఈజీ క్వశ్చన్. కానీ స్టెప్స్ రాయాలి కదా, స్టెప్స్ రాదు. ఓకేనా? in rectangle in the rectangle length equal to length అంటే మనకి 6.27 centimeters. Length is 6.2. Breadth is 4 centimeters. Breadth equal to breadth B equal to ఎంత 4 centimeters. Area of rectangle అనుకోవాలి. Area of rectangle equal to area of rectangle ఫార్మ్ ఏంటి? L into B length into breadth అంటారు. length into breadth L into B area of rectangle ఫార్మ్ ఏంటి? L into B అంటే ఏంటి? 6.2 అనేది లెంత్ అవుతుంది. బ్రెడ్త్ ఎంత మనకి 4. ఈ రెండు మల్టిప్లై చేయాలి. 6.2 into 4 ని మల్టిప్లై చేయాలి. అది పాయింట్ లెవెల్ మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 62 ని 4 తో మల్టిప్లై చేయాలి. 4 2 is 8, 4 6 is 24 and ఎంత వచ్చింది? 24 8 వచ్చింది. అది ఇప్పుడు పాయింట్ ఇచ్చారు కదా, పాయింట్ ఇచ్చారు. పాయింట్ మనకి పాయింట్ ఒక 1 డిజిట్ ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఒక ఎన్ని డిజిట్ చేస్తున్నారు? 1 డిజిట్. ఇక లేదు పాయింట్ ఒక డిజిట్. ఓకేనా? అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని 1 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టాలి. మనకి ఎలా ఉంటుంది యూనిట్స్ అనేవి? సెంటీమీటర్ స్క్వేర్. దట్ ఇస్ స్క్వేర్ యూనిట్స్ అన్న. స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ ఈజీలోనే నేను 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అనేది మీరు తర్వాత చేయండి. థర్డ్ అనేది సాల్వ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చాలా ఈజీ మల్టిప్లికేషన్ ఇచ్చింది. అయితే ఎలా చేస్తాం చూద్దాం. చూడండి ఫస్ట్ ఏంటి? 21.3 into 10. నెక్స్ట్ నేను కొన్ని మాత్రమే రాస్తున్నాను, అన్ని రాయలేదు. 4th one 168.07 into 10. నెక్స్ట్ వన్ 5th one అంటే 7th one. అంటే కొన్ని సమ్ చెప్తే మీకు అర్థమైపోతుంది, అన్నీ అవసరం లేదు. 100. నెక్స్ట్ 9th one 0.5 into 10. 10th one 0.08 into 10. 12th one 0.03 into 1000. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? పాయింట్ లేనప్పుడు మల్టిప్లై చేయడమే. ఇక్కడ కూడా చేసేది ఇక్కడ కాదు, చాలా ఈజీ. 10 తో 100 అంటే 1/0 ఉందంటే చాలా ఈజీ. ఇక్కడ మనకి పాయింట్ లేదనుకుందాం. పాయింట్ లేదనుకొని మల్టిప్లై చేయాలి. 213 పాయింట్ లేకపోతే 213 కదా, 213 into 10. ఫర్ ఎగ్జాంపుల్ 21 10 చేస్తాను ఏమవుతుంది? 210 అవుతుంది కదా. అంటే 213 into 10 అంటే 213 బిసైడ్ 0 వస్తుంది. అంటే 213 into 10 అంటే ఏమవుతుంది? 2130 అయ్యేది. 213 213 ఇక్కడ 10 ఉంది కనుక ఈ 10 ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా? ఇక్కడ పాయింట్ ఇచ్చారు. పాయింట్ ఇచ్చేసి రైట్ సైడ్ ఉంది. ఇక్కడ పాయింట్ ఎన్ని ఉన్నాయి? పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి ఓన్లీ 1 డిజిట్ ఉంది పాయింట్. అంటే 1 డిజిట్ బిఫోర్ పాయింట్ 213.0 అయిపోయింది. అంతే ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఇచ్చారు 16807 పాయింట్ లేదనుకో మల్టిప్లై చేద్దాం. మనం మల్టిప్లై చేసి అదే నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అది
1 తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఓకే 168,070. ఇక్కడ పాయింట్ కదా ఎన్ని డిజిట్స్ చూడండి. పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టండి. 1 2 అది అయిపోయింది ఆన్సర్. అలానే ఇందుకు చూడండి 362 into 100 అన్న 362 1 యాస్ అవుతుంది పాయింట్ ఏదనుకున్నాం 362 1 యాస్ 362 నే 362 ఇక 2 జీరోస్ కదా 1 సైడ్ 2 జీరోస్ రాయండి 2 జీరోస్. ఇప్పుడు మనకి పాయింట్ ఇచ్చారు. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఇక్కడ మనకి 2 డిజిట్స్ అంటే రైట్ సైడ్ నుండి 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టండి 362.00 దాన్ని ఏమైనా రాయొచ్చు 362 అని రాయొచ్చు. అలాగే 0.5 అంటే 5 into 1 ఏమవుతుంది 5 అవుతుంది. ఇక్కడ 0 ఉంది కనుక ఇక్కడ 0 రాసేసి ఇక్కడ పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 డిజిట్ ఉంది. పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 డిజిట్ అంటే 1 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టండి 5.0. అలాగే చూద్దాం 0.08 into 10 అంటే 8 into 10 ఏమవుతుంది 80 అవుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 డిజిట్స్ ఉన్నాయి. పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ అంటే 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టండి 1 2. ఇక్కడ పాయింట్ బిఫోర్ 8 డిజిట్ కదా కనుక 0 పెట్టు 0.80 లేకపోతే 0.8 అని చెప్పచ్చు. అలాగే ఇది కూడా అంతే 3 into 1000 3000 పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 డిజిట్స్ ఉన్నాయి. పాయింట్ రావాలి అంటే 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టండి 1 2 రైట్ సైడ్ నుండి కౌంట్ చేయాలి లెఫ్ట్ సైడ్ నుండి కౌంట్ చేయాలి అంటే 30.00 అది ఆరు. నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి ఫోర్త్ నెంబర్ ఈ క్వశ్చన్ చూసి చాలా పెద్దగా అనిపిస్తుందని చాలా ఈజీ. ఏంటి మోటార్ బైక్ కవర్స్ ఏ డిస్టెన్స్ 6.25 కిలోమీటర్స్ ఇఫ్ యూ కన్జ్యూమింగ్ 1 లీటర్ పెట్రోల్. అంటే 1 లీటర్ పెట్రోల్ యూజ్ చేసుకున్న బైక్ 62.5 కిలోమీటర్స్ వెళ్తుంది. అయితే హౌ మచ్ డిస్టెన్స్ డస్ ఇట్ కవర్ ఫర్ 10 లీటర్స్. అయితే 10 లీటర్స్ పెట్రోల్తో ఎంత డిస్టెన్స్ వెళ్తుంది అన్నాడు. అంటే మల్టిప్లికేషన్ కదా 1 లీటర్తో ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఇచ్చారు. 10 లీటర్స్ ఎంత ట్రావెల్ చేస్తుందో చెప్పాలి. చెప్తాను చూడండి. ఓకే డిస్టెన్స్ కవర్డ్ with 1 liter petrol. Distance covered in 1 liter petrol equal ఎంత 62.5 kilometers. ఇప్పుడు మనకు కావాలి 10 liters petrol ఇచ్చేస్తాం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాము అనే కావాలి. Distance covered with 10 liters petrol. L రాసిన LIT రాసిన ఒకటే లీటర్స్ ఓకేనా. 10 లీటర్స్ పెట్రోల్ అంటే 1 లీటర్ తో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ని 10 తో మల్టిప్లై చేసేయండి. అంటే అవుతుంది 62.5 into 10 అంటే ఇక్కడ మనకి చూడండి 625 into 1 ఏమవుతుంది 625. ఇక్కడ 10 ఉంది కదా 10 పెట్టేసి 625 0.
అయితే ఇక్కడ పాయింట్ 180 ఉంది కదా, 180 బిఫోర్ పాయింట్ అంటే 625 కిలోమీటర్స్. 6.5 ఇంటూ 10. ఇక్కడ మనకి పాయింట్ ఏదనుకోని 625 ఇంటూ 10 ఏమవుతుంది, 60 to 50 అవుతుంది. ఓకే, 10తో మల్టిప్లై చేస్తే అదే 0 వస్తుంది, అదే నెంబర్ వస్తుంది, పక్కన 0 వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి, అదొకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ 1 డిజిట్ ఉంది కదా పాయింట్ తర్వాత, 1 డిజిట్ బిఫోర్ పాయింట్ సమ్ కాంప్లీట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి ఈసారి 5th నెంబర్లో సాల్వ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు మనకి ఏదో ఒక నెంబర్లో మాత్రమే డెసిమల్ పాయింట్ ఇచ్చారు, కానీ ఇక్కడ 2 డెసిమల్ పాయింట్స్ ఇస్తే అలా చేస్తాం. చేస్తాం చూడండి, 1.5 ఇంటూ 0.3, 0.2 ఇంటూ 210.8. ఓకే, ఈ రెండు సమ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఏ సమ్ ఇచ్చినా సరే ఒకటే మోడల్. ఓకే, ఈక్వల్ ఇప్పుడు ఆన్సర్ వస్తుంది, ఈక్వల్ టు ఇప్పుడు ఆన్సర్ వద్దాం. ఇప్పుడు పాయింట్ ఎవరు మల్టిప్లై చేయాలి, 15 ఇంటూ 3, 15లో 1.5 పాయింట్ రిమూవ్ చేయండి, లేదా టాల్ పెట్టాలి మళ్ళీ, లేదా రిమూవ్ చేసేవాడు. 0.3 అంటే 3 కదా, 53 చేస్తే 45, 53 చేస్తే 45 అని ఇక్కడ 45 రాయాలి. అయితే పాయింట్ రెండు చేస్తున్నాయి 1 అంటే ఈ నెంబర్లో 1 డిజిట్ ఉంది, ఈ నెంబర్లో పాయింట్ అయితే 1 డిజిట్, టోటల్ ఏం చేస్తున్నాయి 2 డిజిట్స్. అంటే 2 డిజిట్ రైట్ సైడ్ నుండి 2 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టండి 1 2. ఇక్కడ పాయింట్ బిఫోర్ ఏం నెంబర్ లేదు కదా, ఏం నెంబర్ లేనప్పుడు 0 వేసుకుంటే 0.45. అలాగే ఇక్కడ కూడా పాయింట్ రిమూవ్ చేయండి, 210.8 పాయింట్ రిమూవ్ చేస్తే ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి, 2 8 16, 2 0 0 0 plus 1 1, లేకపోతే 2 8 16 రాసేయచ్చు డైరెక్ట్గా. 2 1 2, 2 2 2 అంటే ఎంత వచ్చిన ఆన్సర్ మనకి 4216 వచ్చింది, 4216. అయితే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టోటల్గా 1 plus 1 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టాలి, రైట్ సైడ్ నుండి 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ 42.16, 42.16. అలాగే నెక్స్ట్ ఇంకా కొన్ని ఒక 2 సమ్ చేద్దాము, 20 అయిపోతుంది. నెక్స్ట్ ఇదే రోమన్లో ఇంకోటి చేద్దాము. 4th వన్ 4.3 ఇంటూ 3.4. ఇదే రోమన్ ఇంకోటి చేద్దాం. 7 1 1.07 ఇంటూ 0.02. ఇదే రోమన్ ఇంకోటి చేద్దాం. 8 10.05 ఇంటూ 1.05. మనకి ఈ పాయింట్ బిఫోర్ నెంబర్ని డైరెక్ట్గా పడవచ్చు, ఆఫ్టర్ నెంబర్ మాత్రం సింగిల్ డిజిట్ పడకాలి. అది ఆల్రెడీ మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, అందుకని నేను రిపీట్ చేయలేదు. ఇది 2 మల్టిప్లై చేద్దాం చూడండి, ఫస్ట్ 2 మల్టిప్లై చేయాలి, 43 పాయింట్ లేకపోతే పాయింట్ ఇంటూ 3 4 34. ఇప్పుడు మనకి 4th మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 4 3 చేస్తాం 12, 4 3 is 12, 4 4 is 16, 16 plus 1 17. Okay, second digit multiply చేస్తే ఫస్ట్ డిజిట్ వదిలేయాలి కదా, 3 3 is 9, 3 4 is 12, యాడ్ చేస్తే 2, 9 plus 7 16, 2 plus 1 plus 1 4 1. అంటే ఎంత వచ్చిన ఆన్సర్ మనకి ఇక్కడ 1462 వచ్చింది, 1462 వచ్చింది. అయితే పాయింట్ కదా, ఇక్కడ ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఉంది, అంటే టోటల్ ఎన్ని డిజిట్స్ 2 డిజిట్స్. అంటే రైట్ సైడ్ నుండి 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టాలి, రైట్ సైడ్ నుండి 2 డిజిట్స్ 1 2 పాయింట్. ఓకేనా, అలాగే నెక్స్ట్ చేద్దాం. 107 పాయింట్ అయిపోతే 002 అంటే 2నే కదా, 002 అంటే 200 రాయాలి, 2 రాయాలి. ఓకేనా, మల్టిప్లై చేద్దాం. 2 7 is 14, ఇక్కడ 0 కనుక 14 రాసేసి 2 1 is 2 అంటే ఎంత వచ్చింది 214 వచ్చిన ఆన్సర్.
ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఎన్ని డిజిట్స్ కౌంట్ చేద్దాం. పాయింట్ ఆఫ్ ఎన్ని డిజిట్స్ ఇక్కడ మనకి 1 2 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి 1 2 ఉన్నాయి. అంటే టోటల్ గా ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్, టోటల్ గా 2 + 2 4 డిజిట్స్ ఉంటాయి. పాయింట్ లో 4 డిజిట్స్ ఉన్నాయి కనుక ఆన్సర్ కూడా 4 డిజిట్స్ ఉంటాయి. అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి 1 2 3 4th డిజిట్ ఏదైనా 0 పెట్టుకోండి. అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. 4th డిజిట్ 0 పెట్టుకోండి పాయింట్. ఈ పాయింట్ బిఫోర్ ఏం లేదు కదా కనుక దాని కూడా 0 పెట్టాలి. 0.0214. అలాగే నెక్స్ట్ 1005 into 105 దీని మల్టిప్లికేషన్ చేద్దాం. 5 5 + 25 ఇక్కడ 0 గా రాసేయచ్చు. ఓకేనా? 5 0 0 5 1 = 5. సెకండ్ డిజిట్ మల్టిప్లై చేద్దాం. 0 తో మల్టిప్లై చేద్దాం. 0 5 = 0 0 × 0 0 0 × 0 0 0 × 1 0 1 రాయవద్దు. ఎనీ నెంబర్ మల్టిప్లై విత్ 0 0 1. నెక్స్ట్ థర్డ్ డిజిట్ చేద్దాం. థర్డ్ డిజిట్ అంటే 2 డిజిట్స్ వదిలేసారు. 1 × 5 5 1 × 0 0 1 × 0 0 1 × 1 1. ఇవన్నీ యాడ్ చేయండి. 5 2 5 5 0 1. ఎంత వచ్చిన ఆన్సర్ ఇక్కడ మనకి 1 0 5 5 2 5 వచ్చింది. ఇప్పుడు మనకి పాయింట్ ఎన్ని డిజిట్స్ ఇక్కడ 1 డిజిట్, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని డిజిట్స్ ఉండాలి? 4 డిజిట్స్ ఉండాలి. అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 4 అయిపోయింది 4 డిజిట్స్. ఓకేనా? ఇప్పుడు డివిజన్ చూద్దాం. డివిజన్ ఎలా చేయాలి? సాల్వ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ 2.3 divided by 100. 2.3 divided by 100. ఇక్కడ మనకి డివైడ్ బై 100 ఉంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 100 ఉంటే ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి 2.3/100 ఇచ్చారు. ఇక్కడ మనకి 23/1 అంటే ఏమొస్తుందో చూసుకోవాలి. అంటే పాయింట్ లేకుండా డివిజన్ చేయాలి. 23/1 ఏమొస్తుంది? 23 వస్తుంది. 23/1 23 వస్తుంది. 23/1 23 వస్తుంది. 23/1 ఎంత వస్తుంది? 23 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి 1 కనుక 23/1 23 వస్తుంది. అయితే ఇక్కడ వచ్చేది పాయింట్ ఎన్ని ఉన్నాయి వచ్చారు. ఫస్ట్ పాయింట్ 1 ఉంది. జీరోస్ కూడా ఎన్ని ఉన్నాయి? డినామినేటర్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1 2. అంటే టోటల్గా ఎన్ని సర్కిల్ చేసాను? 1 2 3. అంటే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉంటాయి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్. మరి 23/1 అంటే 23 వచ్చింది. ఇక్కడ పాయింట్ డిజిట్స్ ని కౌంట్ చేయాలి. 1 డిజిట్ ఉంది. డినామినేటర్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్. ఓకేనా? ఆ 3 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టండి. 1 2 3 డిజిట్ లేదా 0 పాయింట్. ఈ పాయింట్ బిఫోర్ కూడా ఏం లేదా 0 0.02. ఓకేనా? నెక్స్ట్ 0.45/5 అన్నారు. 0.45/5. ఫస్ట్ మనకి పాయింట్ ఏదైనా డివిజన్ చేద్దాం. 45 ని 5 తో డివైడ్ చేయండి. 9 5 = 45. 5 9 = 45 కదా? అంటే ఏమవుతుంది? 9 రాయండి. 9 క్వశ్చన్ 9 లో వచ్చింది 9. అయితే మనకి పాయింట్ అయితే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 ఉంది. డినామినేటర్ డిజిట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. అంటే 2 డిజిట్స్ ఉంది పాయింట్ తర్వాత. అంటే రైట్ సైడ్ నుండి 1 సెకండ్ డిజిట్ ఉందా? లేదు కనుక అక్కడ 0 పెట్టుకొని పాయింట్ 0.09. అలానే నెక్స్ట్ మనకి కష్టపడి ఉన్నాయి. నెక్స్ట్ ఇచ్చారు 43.3/44.3/10. ఇక మనకి 443/1 అంటే 443 వస్తుంది. 443/1 అంటే 443. ఇక మనకి పాయింట్ ఉన్న డిజిట్స్ 1 డిజిట్ ఉంది. డినామినేటర్లో 1 పక్కన జీరోస్ ఉన్నాయి 1. అంటే టోటల్ ఎన్ని ఉంటాయి? సైడ్ చేసి ఇక్కడ 2. అంటే రైట్ సైడ్ అంటే 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ 1 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు.
దీని పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ ఇలా ఇచ్చారు 7 divided by 35 అన్న 3.5 అన్న 7 divided by 3.5 దీన్ని ఎలా చేస్తాం? మరి మనకి 7 by 35 3.5 అన్న ఇక్కడ పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది కదా, 1 డిజిట్ ఉంది కనుక ఇక్కడ మనకి 1 రాసేసి దాని పక్కన 1 జీరో రాయాలి. 10 మల్టిప్లై చేయండి. అలాగే పైన కూడా 10 మల్టిప్లై చేయండి. పైన కూడా ఏం మల్టిప్లై చేస్తారు? 10. ఇక్కడ 2 డిజిట్స్ అనుకోండి, 1 బేస్ 2 జీరోస్. ఓకేనా? ఇక్కడ 3 డిజిట్స్ ఉంటే 1 బేస్ 3 జీరోస్. ఇక్కడ ఏదైతే మల్టిప్లై చేస్తామో అది కూడా న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 7 into 10 అవుతుంది 70 అవుతుంది. 35 into 10 అవుతుంది 350 అవుతుంది. ఇక్కడ పాయింట్ ఉండాలి కదా, మరి ఇక్కడ 0 35 పాయింట్ 0 అంటే ఏమవుతుంది? 35 అవుతుంది. అంటే పాయింట్ 0 ఒకటే అవుతే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని కట్ చేయండి. 35 1 year 35 2 years 2 is the answer. అలాగే నెక్స్ట్ వన్ మీరు ఒకసారి ట్రై చేస్తారా? ఒకసారి చేద్దాం, మళ్ళీ ఇది కూడా డౌట్ లేకుండా. 88.5 divided by 0.15 అంటే ఏంటి? 88.5 divided by 0.15 అంటే దీనికి ఏం మల్టిప్లై చేయాలి? ఇక డినామినేటర్ పాయింట్ రిమూవ్ చేయాలి. డినామినేటర్ మాత్రమే పాయింట్ రిమూవ్ చేయండి, న్యూమరేటర్ ఉన్నా పర్వాలేదు. ఇక పాయింట్ ఎన్ని డేస్ ఉన్నాయి? 1 2 డేస్ ఉన్నాయి. అంటే 2 డే 1 పక్కన 2 జీరోస్ తీసుకోవాలి. 1 పక్కన 2 జీరోస్ మల్టిప్లై చేయాలి అంటే పాయింట్ ఏమైపోతుంది? అదే నెంబర్ ఇక్కడ కూడా మల్టిప్లై చేయండి. ఓకేనా? అప్పుడు మనకి ఏమవుతుంది? మొత్తం మల్టిప్లై చేస్తే 88500 వస్తుంది. ఇక్కడ 1500 వస్తుంది. ఇప్పుడు పాయింట్ ఏమి పెట్టారు కదా? 1 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టారు. ఇక్కడ కూడా పాయింట్ పెట్టారు కదా? 2 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టారు. డినామినేటర్ నెంబర్ డినామినేటర్, న్యూమరేటర్ నెంబర్ న్యూమరేటర్. ఇప్పుడు మనకి 15.00 అంటే జీరోస్ తీసేసి ఇక్కడ నేను ఇంకా అప్డేట్ అవుతుంది. 15 1 15 15 టేబుల్ 8 ఎప్పుడు వస్తుంది అది తెలియాలి. ఒకవేళ 15 టేబుల్ మీకు రానుకున్నాం అక్కడ 5 టేబుల్ తెలియాలి. 5 years 15 5 1 years 5 5 1 years 5 అంటే 3 అవుతుంది. 5 7 years 35 35 అంటే మళ్ళీ 3 అవుతుంది. 5 7 years 35 0 0 మళ్ళీ ఇప్పుడు మనకి 3 టేబుల్ పడుతుంది. 3 1 years 3 5 years 15 2 మిగులుతుంది. 2 7 27 3 9 years 27 2 zeros 2 zeros అంటే 5900 5900. ఓకేనా? కాకపోతే మనకి ఇక్కడ పాయింట్ ఉంది, ఆ పాయింట్ మర్చిపోకూడదు. ఆ పాయింట్ రిమూవ్ చేయాలి కదా, అంటే 1 జీరో వస్తుంది. 590 ఇలా ఆన్సర్. పాయింట్ లేదా పాయింట్ 0 ఉన్నా మనకు అవసరం లేదు. ఓకేనా?